మరి అలాంటి బాలయ్య బాబు గారితో నేనే డైరెక్ట్ చేయాలనే ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా? ఎందుకంటే సినిమాటోగ్రాఫర్లు చాలామంది డైరెక్టర్లు అయ్యారు, అది మీకు తెలుసు. అసలు మీకు ఆలోచన ఉందా? అదేం కాదండి, మామూలుగా ఏంటంటే ఆయన డైరెక్ట్ చేయాలంటే మాకు బోయపాటి గారు లాంటి వాళ్ళు డైరెక్ట్ చేయాలి. ఆయనకే చెల్లింది. మొన్న రాజమౌళి గారు కూడా అన్నారు అన్నమాట, ఏమంటే మీ సినిమాలో స్పెషల్గా ఉంటారని. అంటే నవ్వాము, చాలా సరదాగా ఫీల్ అయ్యాము. ఈ తర్వాత మరి ఎట్లా చేయి నొప్పి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా షూట్ చేశారా లేదా చేయలేదు? యాక్చువల్గా అయితే కొత్త సినిమా కమిట్ అయ్యారండి. దానికి ఇప్పుడు ఆపరేషన్ జరిగి ఈజ్ వెరీ హ్యాపీ అండ్ నార్మల్, ఈ బ్యాక్ టు నార్మల్ లైఫ్. ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యి సెట్కి వెళ్తారు. ఇంకా నెక్స్ట్ వెళ్తారు. ఇంకా ఆయన అసలు అవన్నీ పట్టించుకోరండి. ఊరికే షూటింగ్ అనగానే ఇప్పి పడేసి వచ్చేస్తారు ఆయన. అవును, మొదటి నుంచి అంటారు ఆయన డేరింగ్ మనిషి. ఎన్టీఆర్ గారు కూడా అలాగే ఉండేవాళ్ళు, ఈయన కూడా అలాగే ఉంటారని చెప్పి అంటారు. అంటే మీరేమో బాలయ్య బాబు బాలకృష్ణ గారితో సింక్ అయ్యారు, మీ ఫాదర్ ఏమో కృష్ణ గారితో సింక్ అయ్యారు. మొత్తానికి కృష్ణ అనేది మిమ్మల్ని వదలదేమో. కృష్ణ గారి ఫ్యామిలీ అంటే అది చిన్నప్పటి నుంచి ఆ ఫ్యామిలీతో తిరిగిన వాళ్ళమే. నేను మొన్న కూడా రీసెంట్గా ఏదో చిన్న పని మీద వెళ్తే నరేష్ గారు, ప్రసాద్ పైన ఉన్నారు డాడీ వెళ్ళండి అంటే నేను డైరెక్ట్గా బెడ్రూమ్ వరకు వెళ్ళిపోగలను. ఆయన కూడా మామూలుగా ఆ ఇంట్లో మనిషిని పలకరించినట్టుగా మీ నాన్న ఎక్కడ అంటే అలాగ క్లోజ్ ఇది ఉంది. ఒక ఫ్యామిలీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇది. అది ఇంకా అది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.